యేసుక్రీస్తుని ఏ రోజైతే నువ్వు పొందుకున్నావో ఆ రోజే నువ్వు అబ్రహాముకు వారసుని అనే మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:29 చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారం వారసులు. ఏంటి ఈ వాగ్దానం? దేవుడు అబ్రహాముకు 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేర్ ఆర్ 7-fold blessings there. 7 విషయాలు బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్స్ వల్ల, అంటే అంతకుముందు అబ్రహాం ఏం లేదా, ఉంది, ఆయన కొంచెం ఉండింది. అయితే 13వ అధ్యాయము 2వ వచనానికి వచ్చేద్దాం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అబ్రాముకు ఏమేమి ఉన్నాయంట? వెండి, బంగారు, పశువులు. ఆత్మీయ వెండి, ఆత్మీయ బంగారు, ఆత్మీయ పశువులు అనేవి ఉండవు. అర్థమైందా? ఒక కామెంట్ మొన్న కాదని పెట్టిండు, బ్రదర్ మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదు, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తి కాదంట. ఎందుకంటే మంచిగా ఉండకూడదంట. ఇంకా బట్టలు లేకుండా తిరుగుతాడేమో ఆయన. అర్థమవుతుందా? అంటే జనాలకు ఉన్న అపోహలు ఎట్లాంటివంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే జీర్ణించుకోలేని పరిస్థితి. చూడండి, దేవుడు ఆది కాండంలోనే అబ్రహామును ఆశీర్వదించగా నెక్స్ట్ చాప్టర్లో ఏం కనిపిస్తుంది? బహుధనవంతుడు. ఆమేన్. అబ్రహాం వాజ్ రిచ్ అనటంలా, హీ వాజ్ వెరీ వెరీ రిచ్. వెరీ రిచ్ అంటే ఈరోజు ఆ యొక్క ఏవైతే క్యాటిల్ అంటున్నాం కదా, ఇంకా అక్కడ క్యాటిల్ అంటున్నాడు, పశువులు దేనికి సూచన? దేవర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే అన్ని కార్స్ ఉన్నట్టు అనమాట. హల్లెలూయా. అంటే మనం వాటి వెనక పరిగెత్తాలని కాదు. లెట్ మీ బి వెరీ క్లియర్. అబ్రహాము దేవుని వెంబడించిండు, అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఆమేన్. దేవుని వెంబడించిండు, డబ్బులు ఆయనను పరిగెత్తుకుంటూ వచ్చినాయి ఆయన వెంబడి. లోతు ఏం చేసిండు? డబ్బును చూసిండు, మొత్తం అంతా చూసిండు, ఇది అంతా బాగుంది, నేను పక్క పోతా, దాన్ని వెంబడించిండు. లోతు అన్ని పోగొట్టుకున్నాడు. అందుకే రీసెంట్గా నేను చెప్పాను, మన యోసేపు గురించి చెప్పాను. ఏమని చెప్పాను? యోసేపు హీ వాజ్ ఎ స్లేవ్, ఒక బానిసగున్నాడు. ఆయన బానిసగుండి నయా పైసా లేదు ఆయన దగ్గర. లోకమంతా ఈయన బీదోడు అనుకున్నారు, లోకమంతా ఈయన బానిస అనుకున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? హీఈస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్, హీఈస్ అ ప్రాస్పరస్ మ్యాన్. ప్రాస్పరిటీ దేనికి ముడిపడింది? నీలో దేవుడు ఉంటే నువ్వు ప్రాస్పరస్ పర్సన్. హల్లెలూయా. నీకు ఇప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, ఆ రోజు ఆయన దగ్గర డబ్బులు లేవు, బట్ వెరీ సూన్ హీ బికేమ్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ ప్లేస్. హల్లెలూయా. హీ వాజ్ ది సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఆ రాజు అంటాడు, ఇక సింహాసనం ఒకటే నాది, మిగతా అంతా నీదే. హల్లెలూయా. సచ్ ఎ పవర్ఫుల్ థింగ్. యెహోవా నీకు తోడుగున్నాడా లేదా? యెహోవా నీకు తోడుగున్నట్టయితే యు ఆర్ ఎ ప్రాస్పరస్ పర్సన్. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి, దే డజంట్ మ్యాటర్. ఆమేన్. అర్థమవుతుందా? నీకు దేవుడు ఉన్నాడా లేదా, అదే ప్రాస్పెరిటీ అంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.